ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్లో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. మరో 10 రోజుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యమైంది అంటూ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో అడ్డంకులను దాటుకొని ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ని జారీ చేశారు. సినిమా రన్ టైం 2 గంటల 42 నిమిషాల 58 సెకండ్లు ఉందట. పెద్దగా ఖర్చు కూడా లేకుండా ఈ సినిమాకు సర్టిఫికెట్ జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవ్వడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఈ సినిమా అసలు విడుదలవుతుందా లేదా అనే సందేహం వారిలో ఉండేది. ఆ సందేహాలకు ఎట్టకేలకు చెక్కు పడినట్టే. ఆ సందేహాలు అభిమానుల్లో కలగడానికి ముఖ్య కారణం జూన్ 12న సినిమా విడుదల అన్నప్పుడు జూన్ 2న సెన్సార్ చేయడానికి మూవీ టీం షెడ్యూల్ చేసుకుంది. కానీ అదే రోజు సినిమాని వాయిదా వేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. దీంతో అభిమానులకు గుండెలు ఆగినంత పనైంది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రానికి జరగాల్సిన కార్యక్రమాలు మొత్తం జరిగిపోయాయి. అయితే సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి గ్రాండియర్ చిత్రాన్ని చూడలేదని, ప్రతి సన్నివేశం చూసేందుకు చాలా రిచ్గా ఉందని, సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం వేరే లెవెల్ హై మూమెంట్స్ ఉన్నాయని, పవన్ కళ్యాణ్ అభిమానులకు సినిమా ఫస్ట్ హాఫ్కి భుక్తాయాసం వచ్చేస్తుందని చెప్పారట. ఇక సెకండ్ హాఫ్ కూడా ఎమోషన్స్ చాలా బాగా పండాయని, ముఖ్యంగా చివరి 30 నిమిషాలు నభూతో నా భవిష్యతి అనే రేంజ్లో ఉందని అంటున్నారు. ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ సన్నివేశం, కోహినూర్ డైమండ్ని దొంగిలించే సన్నివేశం, కుస్తీ ఫైట్ సన్నివేశం, చార్మినార్ ఫైట్ సన్నివేశం, ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే భారీ పోరాట సన్నివేశం, ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే పోరాట సన్నివేశం, క్లిప్ హాగర్ సన్నివేశం హైలైట్గా నిలిచాయని అంటున్నారు. ఈ సన్నివేశాలు చూసిన తర్వాత అభిమానుల ఉత్సాహం చూసి థియేటర్స్ యాజమాన్యాలు భయపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకైనా మంచిది ఇన్సూరెన్స్ చేయించుకోండి అనే రేంజ్లో సెన్సార్ సభ్యుల నుండి టాక్ వచ్చిందట. సినిమా ఇదే రేంజ్లో ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ విధ్వంసంకి హద్దులు అనేవే ఉండదు అనుకోవచ్చు. ఈ సినిమా ఈ రేంజ్లో టాక్ ఉంటే ఖచ్చితంగా 1000 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయనుందో.